హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మిర్చి బజ్జీ చేయబోతున్నాం. చలో లెట్స్ గో. ఫస్ట్ దొడ్డు మిర్చిని కట్ చేసుకొని మధ్యలో సీడ్స్ అని తీసుకొని లాస్ట్ కట్ చేసుకోవాలి. నేను ముందే స్టవ్లో పెట్టేసాను అనమాట. ఆలుకి 1 కప్ వాటర్ పోసి అందులో బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసినాక చూపిస్తా. రైస్ నేను అప్పటిదాకా ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని చూపిస్తాను. కొంచెం శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకొని బజ్జీలా కలుపుకోవాలన్నమాట గాయస్. ఇలా మంచిగా ప్లస్ కార్న్ ఫ్లోర్ కూడా వేయాలి. నాకు అన్నాడు కార్న్ ఫ్లోర్ కూడా వేయాలన్నమాట. సాల్ట్ కూడా వేయాలన్నమాట. కొంచెం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఉల్టా స్పూన్ పెట్టి మిక్స్ చేస్తున్నా. ఒక చిన్న ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బజ్జీ పిండి ఇలా వచ్చేలా కలుపుకోవాలన్నమాట గాయ్. ఇలా మంచిగా ఇవన్నీ ఇలా రావాలి. కొత్తిమీర ఇలాగా చాలా సన్నగా కట్ చేసుకోవాలి గాయస్. మంచిగా కొత్తిమీర ఆనియన్ కట్ చేసుకోవాలి గాయస్. మర్చిపోయినా కొంచెం బేకింగ్ సోడా వేయాలి. ఇప్పుడే ఫస్ట్ విజిల్ వచ్చింది. ఫస్ట్ విజిల్కి దించినాం అన్నమాట. గ్యాస్ మీద కొంచాలి. పైన కనబెడితే చాలు. గాయస్, ఉడకపెట్టిన ఆలుని స్మాష్ చేయాలి. మంచిగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ అయ్యేదాకా ఒక పక్క ఆయిల్ కొంచెం వేడయ్యేదాకా ఆగాలి. 5 minutes. 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసేయాలి. మంచిగా అన్నీ మిక్స్ చేసినాక చూపిస్తాను మీకు. ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మిర్చి బజ్జీ ఉంటుంది కదా, అందులో ఇట్లా పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఇలా మంచిగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లా కొన్ని అన్నీ ఇలా స్మాష్ చేసి ఇలా పెట్టాలి గాయస్. మంచిగా ఇందులో ముంచుకొని డిప్ చేసుకొని ఆయిల్లో వేయాలన్నమాట. ఇలా మంచిగా అందులో ముంచుకొని ఆయిల్లో వేయాలన్నమాట. ఇలా మంచిగా కనిపిస్తుందా ఆయిల్లోకి వేయాలి. ఇలా మంచిగా ఆయిల్లో వేసేసుకోవాలండి. మధ్యలో స్పూన్తో ఇట్టుకొని అని ఇట్లా అనాలి. ఇది చూపిస్తున్నాం చూడండి మేము. అలా కొంచెం మళ్ళీ ఆ మిర్చి బజ్జీ మీద ఇట్లా మంచిగా వేయడానికి కొత్తిమీర మరీ సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ కట్ చేసుకోవాలి మంచిగా. గాయస్, మంచిగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇలా మంచిగా డిజైన్ చేసుకోవాలి పైన. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. బాయ్.